వెల్కమ్ టు S9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న ఎమ్మెల్యే ఎన్ఎం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం. ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి. ప్రభుత్వ పుస్తకాలు పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపాటు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందన్న ఎమ్మెల్యే ఎన్ఎం. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 37 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ, సీసీ రోడ్ల ఏర్పాటుకు త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కోసం టెండర్ ప్రక్రియలో మెగా కంపెనీ చేజిక్కించుకుందన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిల సహకారంతో కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమకు రాజకీయాల కంటే అభివృద్ధే ముఖ్యమన్నారు. కేంద్ర రాష్ట్రాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారన్నారు. ఇటీవలే 38,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించినట్లు తెలిపారు. ఈ 2 నెలలు 3 నెలలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర, సీఎం ఆఫీస్ దగ్గర, తర్వాత ఇంజనీరింగ్ చీఫ్ TFUIDC దగ్గర నేను, మా చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు ఫాలో అప్ చేసి ఎట్టకేలకు కొన్ని ప్రాజెక్ట్స్ క్లియర్ చేసుకోగలిగినాం. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణానికి డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇంతకుముందు డ్రైనేజ్ కాలువలన్నీ కూడా పెద్ద చెరువులకు పోతుండే. సో గత ప్రభుత్వంలో పెద్ద చెరువులకు పోయే నీళ్ళన్నింటినీ కూడా ఆపేసి వాటిని డైవర్ట్ చేసింది మొత్తం. సో ఏ చిన్న వాన పడ్డా కూడా కింద ఉన్న డైవర్షన్ ఛానల్స్ నుంచి పోయి కాలనీస్ అన్నీ కూడా ఫ్లడ్ అవుతుండే. సో ఇమ్మీడియట్గా 100% రెక్టిఫై చేయలేము, కానీ మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే ఛానల్స్ను వెడల్పు చేయాలనో, ఎక్కడెక్కడ బాక్స్ డ్రైన్స్ కట్టాలనో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కట్టడం జరిగింది. మున్సిపల్ కమిషనరు, ఇంజనీర్సు, చైర్మన్ గారు, కౌన్సిలర్సు ఫ్లడ్డింగ్ అయ్యే కాలనీస్ అన్నిటిని కూడా పరిశీలించి ఎమర్జెన్సీ మెజర్స్ కూడా తీసుకున్నారు. అవి పూర్తి కావు, ఇంకా ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు మేము ఆర్డర్స్ తీసుకొని వచ్చినాం. టెండర్ ప్రక్రియ మొదలు కాబోతూ ఉంది. 37 కోట్ల రూపాయలు కేవలం మ్యాక్సిమం డ్రైన్స్కు, తర్వాత అక్కడక్కడ సీసీ రోడ్లకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పెట్టుకోవడం జరిగింది. అతి తొందరలోనే దీనికి టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఈ డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న ఒక కొలిక్కి వస్తుంది. దాంతోపాటుగా ఇంకొక 47 కోట్లు ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అది TFUIDC దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఇప్పుడు పెండింగ్లో ఉంది. అది కూడా వాళ్ళు ఓవరాల్గా మాకు అప్రూవల్ ఇచ్చిండ్రు. అది కూడా రాబోతా ఉంది. దానికి కొద్దిగా టైం పట్టవచ్చు. ఇవి కాగానే వీటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అన్నీ పెడితే నెక్స్ట్ దాంట్లో అవి కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రతి రూపాయికి కష్టం ఉంది గవర్నమెంట్లో. గతంలో లాగా ఏది పడితే అది శాంక్షన్ చేయనీకి లేదు ఇప్పుడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన 7 లక్షల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది. ఇది మహబూబ్నగర్ పట్టణ ప్రజలు, తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్తాము. అప్పుడు మారిటోరియం ఉండే 5 సంవత్సరాలు.
ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు కానీ మళ్ళీ కట్టేది లేకుండే. కానీ 2023 తర్వాత ఇప్పుడు 24లా అసలు ప్లస్ వడ్డీ మనం రీపే చేయాలి. వాళ్ళు చేసిన 7 లక్షల కోట్లకు మీరు లెక్కేస్తే వేల కోట్ల రూపాయలు సంవత్సరాన్ని నెలకు కట్టాల్సిన పరిస్థితి. మొన్ననే 38,000 కోట్ల రూపాయలు 4 నెలల కోసం వడ్డీ కిస్తీ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. ఇంత అప్పులు చేయకుండా ఇష్టం ఉన్నట్టు పిచ్చి ప్రాజెక్టులు చేయకుండా ఉండుంటే దాంట్లో సగం డెవలప్మెంట్ వర్క్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఎందుకు కడతా ఉన్నాము అంటే కట్టకుంటే మనం డిఫాల్ట్ అవుతాం, మన పరపతి పోతుంది, మనకు వచ్చే సాధారణ లోన్స్ కూడా మనకు రాకుండా మన క్రిసిల్ రేటింగ్ పడిపోతుంది. ఏ అంతర్జాతీయ సంస్థలు కానీ ఆర్బీఐ కానీ మనకు లోన్స్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి అని చెప్పి చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ రీపేమెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అత్యవసరమైన పనులను మాత్రం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇది మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలపాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు 260 కోట్ల రూపాయల గతంలో ఎక్కడో మూల ఉన్న ఫైల్ మనం తీసుకొని మళ్ళా సీఎం గారి ద్వారా ఢిల్లీకి పంపించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక పార్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, పర్మిషన్స్, ఫండ్స్ అన్నీ రిలీజ్ చేయించుకొని టెండర్ కూడా వేయడం జరిగింది. టెండర్లో మెగా కంపెనీ ఆ టెండర్ని చేజిక్కించుకుంది. టెండర్ ప్రక్రియలో భాగంగా దానికి ఇప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ తయారు చేస్తూ ఉన్నారు. అది వచ్చినాక 1-2 నెలల్లో ఆ 260 కోట్ల రూపాయల వర్క్ కూడా మన మహబూబ్నగర్ పట్టణానికి కోసం సంబంధించి అది కూడా మొదలు కాబోతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు మన ఢిల్లీకి పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం, వారు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా తేవడం జరిగింది. ఇంకొక ప్రపోజల్ మళ్ళీ మిగతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 600 కోట్ల రూపాయలతోటి ప్రణాళిక కూడా సిద్ధం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర స్క్రూటినీ కోసం పెట్టినాం. దాన్ని వాళ్ళు మళ్ళీ ఎగ్జామిన్ చేయించి దాంట్లో ఏమన్నా సవరణలు ఉంటే చేసి ప్రపోజల్స్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి కోసం ఎటువంటి భేషజాలు లేకుండా ఒకసారి కాదు 100 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోటి రాజకీయాలకు అతీతంగా కలవడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా ఈ రాష్ట్రానికైన కేంద్ర మంత్రుల సహకారం కూడా తీసుకొని అటు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో మన కాన్స్టిట్యున్సీకి కానీ మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఎటువంటి నిధులు తీసుకురావాలన్నా ఎటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్నా కూడా మేము వాళ్ళని కలుసుకొని ఆ ప్రాజెక్టులు క్లియర్ చేసే ప్రక్రియ చేస్తున్నాం. ఎటువంటి భేషజాలు లేవు. కేంద్రము రాష్ట్రము చేయి కలిపితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. రాజకీయాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, అవన్నీ ఒక భాగం. అభివృద్ధి కోసం అందరి సహాయ సహకారాలను తీసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది. పార్టీలో ఉండే వైషమ్యాలు వైరుధ్యాలతోటి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకూడదు. కాబట్టే హుందాతనంతో రాజకీయాలు చేయాలా, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని గౌరవించాలా, ఎవరి ద్వారా ఏ సహాయం మన ప్రజలకు అందుతుందో, మన మున్సిపాలిటీకి అందుతుందో, మన జిల్లాకు అందుతుందో, రాష్ట్రానికి అందుతుందో ఆ సహాయ సహకారాలు తీసుకోవాలి. మా ముఖ్యమంత్రి గారు మాకు మార్గదర్శకాలు ఇచ్చింది, ఆ ప్రకారంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. త్వరలోనే వన మహోత్సవం అనే కార్యక్రమం పెట్టుకున్నాం. విధి విధానాలు మళ్ళీ త్వరలో తెలియజేస్తాం. చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలను భాగస్వాములుగా చేసి వన మహోత్సవాన్ని నభూతో నా భవిష్యత్తుగా చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది.
డిఎఫ్ఓ గారితో, కమిషనర్ గారితో, చైర్మన్ గారితో, అలాగే కలెక్టర్ గారితో, మిగతా అధికారులందరితో కూర్చొని ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని త్వరలోనే అనౌన్స్ చేసి గ్రౌండింగ్ చేస్తాం. ఎడ్యుకేషన్ విషయంలో మీ అందరికీ తెలుసు, మొట్టమొదటిసారిగా పట్టణాల్లో, గ్రామాలలో ఎక్కడ పాఠశాల ఉంటే బడి మొదలైన మొదటి రోజే యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా ఇస్తూ ఉన్నాం. ఈరోజే ఒక బాయ్స్ జూనియర్ కాలేజీలో ఇచ్చేసి వచ్చినాం. గతంలో అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో కూడా పుస్తకాలు అందేటివి కావు, యూనిఫామ్లు అందేటివి కావు. కాబట్టే ఒక విప్లవాత్మకమైన మార్పుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ వచ్చేటట్టుగా 11,000 మంది అపాయింట్మెంట్లు ఇచ్చినాం. వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం. ఎన్నడూ జరగని విధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్లో ఎవ్వరి జోక్యం లేకుండా కేవలం ప్రభుత్వ అధికారులు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా దాదాపుగా ప్రమోషన్స్ ప్రక్రియను 18,000 మందికి ప్రమోషన్లు ఇచ్చింది. ఈరోజు ఎటువంటి కోర్టు కేసులు అడ్డంకి లేకుండా, ఎటువంటి సంఘాల జోక్యం లేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా ఈరోజు ప్రమోషన్లు ఇవ్వడం, రేపు భవిష్యత్తులో ట్రాన్స్ఫర్స్ కూడా మా ఎవ్వరి జోక్యం లేకుండా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ప్రభుత్వాలు, అధికారులు మారినా పేద విద్యార్థుల జీవితాలు మారడం లేదని ఏబీవీపీ పాలమూరు జిల్లా కన్వీనర్ సతీష్ విమర్శించారు. అధికారులు ప్రైవేట్ పాఠశాలలతో కుమ్మక్కై వారిచ్చే ముడుపులకు ఆశపడి వారికి సహకరిస్తున్నారన్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించినట్లు తెలిపారు. పర్మిషన్ లేకుండా నడుస్తున్న పాఠశాలలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పుస్తకాలు పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ సరైన వస్తువులు లేవని తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పాలమూరు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి డిఓ ఆఫీసు ముట్టడించడం జరిగింది. దీనికి కారణం ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, డిఈఓ ఎంఈఓలు మారుతూ ఉన్నారు, కానీ పేద విద్యార్థుల జీవితాలు మాత్రం మారడం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ డిఈఓ ఎంఈఓలు ఏం చేస్తున్నాయి అంటే ప్రైవేట్ స్కూళ్ళతోటి కుమ్మక్కైపోయి వాళ్ళిచ్చే ముడుపులకు ఆశపడుతూ విద్యార్థుల పక్షాన నిలబడిపోయి ఈరోజు వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న విషయాన్నే మర్చిపోయి వాళ్ళు కేవలం ప్రైవేట్ యజమానులు ఇచ్చే ముడుపులకు ఆశపడుతూ ఈరోజు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఘటన మనకు పాలమూరు నగరంలో చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు పాలమూరులో పర్మిషన్స్ లేకుండా నడుస్తున్నటువంటి స్కూళ్ళ మీద డిఈఓ గారు ఏనాడు కమిటీ చేసి విచారణ జరిపిన దాఖలాలు లేవు. అదేవిధంగా మన ప్రభుత్వ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కదారి మళ్ళిస్తున్నా కూడా స్థానిక డిఓ గారు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో అయినా విద్యా హక్కు చట్టం ప్రకారము 25% పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మాత్రం అందించాలని మాకు ఒక అప్పీల్ ఉన్నది. దీన్ని ఏ ఒక్క స్కూల్ పాటించడం లేదు. దీనిపైన డిఓ గారు ఎందుకు మాట్లాడతారనేది ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పందులు తిరుగుతున్నాయి. మిడ్ డే మీల్స్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంటే మధ్యలో ఉన్నటువంటి దళారులు దాన్ని దొడ్డు బియ్యం చేసేసి అసలు నూకల బియ్యం పెడుతున్నా కూడా డిఓ గారు ఎంఈఓ గారు దీనిపైన ఎందుకు స్పందిస్తలేదని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. మీరు కానీ మీ మొండి వైఖరి ఇలా వీడకుండా ఇలాగే ప్రభుత్వం ఉంటే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వానికి ఏ పద్ధతి అయితే పట్టిందో ఈ ప్రభుత్వం అదే పడుతుంది. అయ్యా డిఓ గారు, ఈ సందర్భంగా నేను మీకు ఒకటి హెచ్చరిస్తూ ఉన్నా, మీ పైన ఉన్నటువంటి అన్ని విషయాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీరు ఇప్పటికైనా మీ మొండి వైఖరి మానుకొని ఇప్పటికైనా మీ
ప్రవర్తన మార్చుకుంటే సరే లేదంటే రానున్న రోజుల్లో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. చిన్నచింతకుంట మండలంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పర్యటించారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజాపాలన సేవా కేంద్రం ద్వారా ప్రజాపాలన దరఖాస్తులలో సవరణ తీరును పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. తదనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసి వైద్య సేవల గురించి ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి ఆగ్రో రైతు సేవా కేంద్రం 2 తనిఖీ చేసి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి విత్తనాలు, ఎరువుల లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. Every Monday it is ANC day, but that 104 vehicles they are assigned that for district hospital, not for regular. In total ANC period 2 reviews will be there. But all other days they are coming on the Sometimes it 5 days. Alternative. It is current pregnancies online interviews around 70 average. అంటే ANC క్యారింగ్ వల్ల డెలివరీస్ ఈడీటీస్ ఉన్న వాళ్ళు ఇక్కడ చిలీ చిలేస్తారు చిలీ ఏరియా మన ఇక్కడ నేను ఒక ప్రజాపాలనకి చాలా ఎక్కువ మనకి దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ప్రజాపాలనలో ఫస్ట్లో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు కొన్ని రేషన్ కార్డు, ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోవడం కానీ, లేకపోతే అప్పుడు వాళ్ళు ఇచ్చిన కరెంట్ కనెక్షన్ నెంబర్ కానీ, గ్యాస్ కనెక్షన్ నెంబర్ కానీ అది మ్యాచ్ కాకపోవడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి మనం మండలాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు PSKలను మొదలుపెట్టాము. దానికి రెస్పాన్స్ చాలా వస్తుంది. అందులో కూడా అవసరం ఉంటుంది. దగ్గర ఉన్న డాక్టర్లు వాళ్ళ ఇది చూసుకుని వేసుకోవాల్సి వస్తుంది. విమెన్ ఎవరైతే ఉన్నారో రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. సో అది మేము జిల్లా లెవెల్లో కూడా కొంత వాళ్ళకి ఫోకస్ పెట్టి వాళ్ళకి సేఫ్ డెలివరీలు అయ్యేలాగా అది చేయాలి. పాఠశాలల్లో అయిపోయి ఇక్కడ చూస్తే కొన్ని రిపేర్లు అయినాయి, ఇంకా మోటార్ అవి ఫిక్స్ చేయాల్సినవి అవి ఉన్నాయి. అదే రివ్యూ చేస్తుంది, కంప్లీట్ చేసేస్తుంది.
యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇంటర్ విద్య మన భవిష్యత్తుకు పునాది వేసి మన భవిష్యత్తు గమనాన్ని నిర్ణయించే సమయమని, ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చన్నారు. జూలై మొదటి వారంలో వజ్రోత్సవ వన మహోత్సవం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో మొక్కలు నాటుటకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్ నగర్ పట్టణంలోని కేసీఆర్ ఎకో పార్కులో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లాలో 30,87,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని నర్సరీల్లో మొక్కల లభ్యతపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఇదంతా కూడా వీళ్ళు డిఆర్డీఓ వాళ్ళు ఇచ్చింది. మేము అంటే అన్ని లెవెల్లో వాళ్ళు అక్కడ మండలంలో లోకల్ లీడర్స్ పెట్టుకొని చేస్తారు. ఇన్ కేసు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎమ్మెల్యేస్ వస్తే ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకా అట్లాగా వివిఐపికి పెట్టుకోదగినవి ఏంటి? ఎదురుగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న ఎమ్మెల్యే ఎన్ఎం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం. ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి. ప్రభుత్వ పుస్తకాలు పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపాటు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందన్న ఎమ్మెల్యే ఎన్ఎం. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.